ప్రజలు లేని ప్రజా రాజధాని కడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని అడిగి కడతా ఉన్నారు? మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాట విజయవాడలో కడతామని. విజయవాడ అని మీరు చెప్పారు. కృష్ణా జిల్లా అన్యాయం అయిపోతూ ఉంది, గుంటూరు జిల్లా అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం అన్యాయం అయి పరిస్థితుంది. మీకు అమరావతిలో ఒక నిర్బంధ అభివృద్ధి, నీళ్లు తోడడానికి డబ్బులు, ఎత్తిపోతలకు డబ్బులు, ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయి, మీరు డ్యామ్ కట్టుకుంటే డ్యామ్కు డబ్బులు. ఇది తప్ప మీరు కట్టే కన్స్ట్రక్షన్కి, మామూలు కట్టే కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే ఒక 4 5 ఎక్కువ కడతాం. 12,000 రూపాయలు, దాదాపు 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కడుతున్నారంటే అర్థం చేసుకోవాలా. ఆ డబ్బులతో సముద్రంలో వంతెన కట్టచ్చు, సముద్రంలో బిల్డింగ్ కట్టచ్చు. మీ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎప్పట్లాగే క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమి చేశారు పనులంటే చెప్పుకుంటే ఇబ్బంది పడుతుంది. ఏంటంటే, అయ్యా క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారట. 99 పైసలకి ఎకరా లేక 2 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చే ఆసామి పాపం ఈ ఎస్సీలు అప్పు కట్టలేకపోతే వడ్డీ ఎండ మొత్తం మాఫీ చేస్తామని అప్పులే మాఫీ చేయొచ్చు కదా. 41 కోట్లే కదా మేము చేశాం కాబట్టి మాట్లాడుతున్నాం. అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట, అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట. అట్లాగే సిఆర్డిఏలో పంపింగ్ స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇస్తారట. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయనకి ఎవరికో వేదాంత అనుకుంటాను, వేదాంతని ఆయనకి 9.88 దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట. సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్, సిఆర్డిఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట, ఓకే చెప్పారట. ఇట్లా మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ? భూములు ఇవ్వడానికి సమావేశం, అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది మీ దగ్గర నుంచి? నోట్లోంచి ఒక మాట రాదు. అసలుకి నాకు నిన్న మీ మంత్రివర్గాన్ని చూస్తే నాకు తమాషగా అనిపించింది. ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు. ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కళ్ళు తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం ఆ రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి. బహుశా మీరే చెప్పింటారు, బయటికి పోయి ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే, రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటే కూడా బాగుండేది పాపం. ఇది ఒక డ్రామా కంపెనీ, వీళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఈ సైడ్ యాక్టర్లు చేదేదో మాట్లాడిపోతుంటారు. మొన్న పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది. వాళ్ళంతా పులు గడిగిన ముత్యాలలాగా, ఎప్పుడు పొట్టేలు మొహం కూడా చూడని వాళ్ళలాగా, అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరికి చూసి ధర్మవరంలో చూసినానే, ధర్మవరం రోడ్డు మీద కొడతానే ఉన్నారు. మా బుక్రాయ సముద్రం కిరికలు చాలా ఉన్నాయి, మర్చిపోతాంలే అనుకుంటారు మీరు. కనుక ఈ రోజుకైనా మీకు చెప్పే మాట ఒక్కటే, నేను క్యాబినెట్లో మీరు పెట్టింది ఏదైనా సరే మొత్తం ఈరోజు అజెండా ప్రజల్ని ఏ విధంగా వంచాలి, ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి, ప్రజల ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాలి, అమరావతి రైతుల భూములను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళ భూములు ఎట్లా బీక్కోవాలి, నిరంతరంగా జల ప్రవాహానికి, ఆ రాజధానిలో జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది. పెద్ద మోటార్లు పెట్టి కొడతా ఉంటారు. ఆ పెద్ద మోటార్లు పెట్టడానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేది తప్పనిస్తే నాకేమీ కనపడలేదు.